హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెస్సీ లాగ్స్ అండ్ కుకింగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాము, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈరోజు మనము రాగి చపాతీ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎలా చేయాలో చేసి చూపిస్తా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము రాగి చపాతీ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎలా చేయాలో చేసి చూపిస్తా చూడండి. మనం రాగి పిండి తీసుకున్నాం ఫ్రెండ్స్. నేను జల్లి పట్టి పెట్టాను. ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకొని ఒక డేష పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో మనం ఒక కప్పు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనము తగినంత ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. మనకు ఆ పిండికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళు కొద్దిగా మరగాలి ఫ్రెండ్స్. మరిగినాక మనం ఈ పిండి వేసి కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు ఉడుకుతున్నాయి. ఇప్పుడు మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని పెడుతున్నాం ఫ్రెండ్స్. పెట్టి మనం ఈ పిండి వేసుకుందాము, రాగి పిండి. ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనం వేసిన పిండికి వాటర్కి సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తాను. ఇది బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు ఫ్రెండ్స్ మూత పెట్టి వదిలేద్దాము. పిండి ఉడుకుతుంది. నేను స్టవ్ బంద్ చేసేస్తాను. ఒక 5 నిమిషాలు ఫ్రెండ్స్ వేడి మీద పిండి ఉడుకుతుంది. ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. నేను ఎలా చేయాలో చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, 5 నిమిషాలు అయింది. ఈ పిండి మనం వేడి మీద ఉన్నప్పుడే కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఈ పిండి మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి ఫ్రెండ్స్ చపాతీలు, రాగి చపాతీలు. ఇది మనం వేడి మీద ఉన్నప్పుడే కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, పిండి పొగలు పోతుంది. మీ పిండిని ఎంత బాగా మసాజ్ చేస్తే అంత బాగా వస్తాయి ఫ్రెండ్స్. ఇవి చూడండి ఫ్రెండ్స్, ఇలా ముద్దగా కలుపుకోవాలి. ఏమన్నా మీకు కొంచెం జోరుగా అనిపిస్తాయన్నా కొద్దిగా పొడి పిండి వేసుకొని కలుపుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము చపాతీలు రుద్దుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మనం చపాతీ ముద్దకి ఎంత తీసుకుంటామో అంతనే తీసుకోవాలి. ఇప్పుడు ఎలా రుద్దామో చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. మనం పొడి పిండి తీసుకోవాలి, రాగి పిండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా రుద్దుకోండి. మరీ గట్టిగా ప్రెస్ చేయొద్దండి, ఇంకా మామూలుగా రుద్దుకోండి ఫ్రెండ్స్. మనం చపాతీలో రుద్దుకుంటాం అలా రుద్దుకోండి. మరీ మందంగా కాదు, మరీ పతలాగా కాదు ఫ్రెండ్స్. మనం చపాతీ ఎట్లా రుద్దుకుంటామో అలా రుద్దుకోండి.
మనం స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకుందాం ఫ్రెండ్స్. పెనం బాగా హీట్ ఎక్కాలి. చూడండి ఫ్రెండ్స్, పెనం బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు మనము ఈ రాగి చపాతీ కాల్చుకుందాం ఫ్రెండ్స్. మనము చపాతీని రెండు పక్కల బాగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. మనం రెండు పక్కల బాగా కాల్చుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పొంగుతున్నాయి రాగి చపాతీలు. మనం అన్ని పక్కల బాగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. ఇలా నొక్కుతూ కాల్చుకోండి. ఫ్రెండ్స్, చపాతీ బాగా కాలింది. ఇది మనం దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకున్నాము. ఇప్పుడు ఇంకోటి కూడా చూపిస్తా ఫ్రెండ్స్, చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకో చపాతీ కూడా చేశాను. ఈ చపాతీని కూడా రెండు పక్కల బాగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఆయిల్ బాగా రుద్దాలి. రెండు పక్కల ఆయిల్ వేసి బాగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా కాల్చుకోవాలి. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, రాగి చపాతీ రెడీ అయింది. మీరు కూడా చేసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. బాయ్.